What is 9,000 before number? 8,000? No. 8,999. Confused? Do you also get problem while solving before, after and middle numbers? Then this video is just for you. Number system is foundation of the mathematics. Without understanding number system, doing math operation will always be confusing. Welcome to Karim Sir Amazing Tech. I will explain math tricks for all operations without using paper and pen. If you follow my videos from part 1 and practice just 10 minutes for every day, math will become very easy for you. My mission is to remove your fear of math and make every student confident and strong in mathematics. Let's start. Before numbers. జనరల్గా 45, 964, 7,349 బిఫోర్ నంబర్స్ జనరల్లీ మన బుక్స్లో ఉంటాయండి. 45 బిఫోర్ నంబర్, దీనికి ఒకటి తగ్గించేస్తే 44. 964 బిఫోర్ నంబర్ 963. 7,349 బిఫోర్ నంబర్ 7,348. సో ఈ విధంగా మన పుస్తకాల్లో ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా చేస్తారు. జనరల్గా మనం పిల్లలకు ఒక క్లూ ఇస్తాం. బిఫోర్ నంబర్ అంటే ఒకటి తగ్గించాలి. ఇలాంటి నంబర్ ఇచ్చినప్పుడు పిల్లలు చాలా చక్కగా చేస్తారు, కానీ ఇలాంటి నంబర్లు ఇచ్చినప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. సో కష్టమైన వాటిని మనము ఈజీగా చేసే విధంగా ట్రిక్స్ కొన్ని ఉపయోగించి వాళ్ళకి చెప్పగలిగితే పిల్లలు చాలా చక్కగా వీటిని ఊదేస్తారు. సో ఇక్కడ బిఫోర్ నంబర్ అంటే ఒకటి తగ్గించాలి, కాబట్టి ఇక్కడ తగ్గించడానికి వీలుందా? లేదు. కాబట్టి దీన్ని మనం తగ్గించి 0 వేసుకోవాలి. ఈ 0 బదులు 9 వేసుకోవాలి. బిఫోర్ నంబర్స్ 0 వాల్యూ లేదు కాబట్టి దీన్ని తీసేసి, సో 10 బిఫోర్ నంబర్ 9. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ తగ్గించడానికి వీల్లేదు కాబట్టి దీంట్లో నుంచి ఒకటి తగ్గించాం, దాని పక్కన నంబరు యాస్టీగా వేసేసాం. 0 బదులు 9 వేయాలి కాబట్టి 9 వేసేసాం. సో 420 బిఫోర్ నంబర్ 419. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి మనము దీన్ని తగ్గించాలి. సో 0 బదులు 2 0 ఉన్నాయి కాబట్టి 2 9 వేసేయాలి. క్లోజ్. హియర్ ఇక్కడ ఈ రెండు ఇక్కడ కూడా తగ్గించడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ తగ్గించడానికి వీలు ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి కాబట్టి 6 వేసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ దాన్ని పక్కన నంబర్ వేసుకున్నాం. ఈ 2 0 బదులు 2 9 వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒకటి తగ్గించి 3 వేసుకున్నాం. దీని బదులు 9, దీని బదులు 9, దీని బదులు 9, దీని బదులు 9. సో 39,999. ఈవెన్ ఇంటెలిజెంట్ ఆల్సో కన్ఫ్యూజ్ అవుతాడు ఇక్కడ. కాబట్టి ఇలాంటి క్లూస్ ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా బేస్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ తగ్గించడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి 2 వేసుకున్నాం. దీని తర్వాత 0 ఉంది కాబట్టి 0 వేసుకున్నాం. ఎస్టీస్గా 3 వేసుకున్నాం. సో తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 0 ఉన్నాయి కాబట్టి 3 0 బదులు 3 9 వేసుకున్నాము. సో 1,03,000 బిఫోర్ నంబర్ 1,02,999. సో ఈ విధంగా పిల్లలకు మనం టెక్నిక్స్ ఉపయోగించి చెప్పడం వల్ల చాలా ఇంట్రెస్ట్, మ్యాథ్స్ ఫోబియా పిల్లల నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఆఫ్టర్ నంబర్ గురించి తెలుసుకునేటప్పుడు జనరల్గా మన బుక్స్లో 526, 928, 7,896 ఇలా నంబర్స్ ఉంటాయి. ఆఫ్టర్ నంబర్స్ వాళ్ళు ఏమన్నప్పుడు ఒకటి యాడ్ చేయాలి అని చెప్తాం కాబట్టి 527 వేస్తాడు, 929 రాసేస్తాడు, 7,897 రాస్తాడు. బట్
ఇలాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కష్టం అన్నవి వాళ్ళకి టెక్నిక్స్ మనం ఉపయోగించి వాళ్ళకి మనం చెప్పగలిగితే వాళ్ళు చాలా చక్కగా, చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేస్తూ వీటిని చేస్తారు. మ్యాథ్స్ ఫోబియా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎప్పుడు తెలియనప్పుడు. ఇలాంటివి మనం టెక్నిక్స్ ఉపయోగించి మనం పిల్లలకు చెప్పగలిగితే చాలా ఈజీగా, చాలా చక్కగా, హ్యాపీగా చేసేస్తాం. బిఫోర్ నెంబర్ అంటే ఒకటి తీసేయాలి, ఆఫ్టర్ నెంబర్ అంటే ఒకటి కలపాలనే భావన మనం పిల్లలు కలిగించున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 9s పుట్ 0s. సో చూడండి, 9 బదులు 0, ఈ 9 బదులు 0, ఒకటి కలపాలి కదా, ఇక్కడ కలిపేసి క్లోజ్. ఇక్కడ వచ్చే వరకు 9 బదులు 0, 9 బదులు 0, ఇంకో 9 బదులు 0, ఒకటి ఇక్కడ కలిపేశాం కాబట్టి 7,999 ఆఫ్టర్ నంబర్ 8,000. సో ఇక్కడ అలాగే 9 బదులు 0, ఒకటి కలపాలి కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కలిపేసాము. సో రిమైనింగ్ నంబర్స్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకున్నాము. సో ఇక్కడ వచ్చే వరకు 4,29,999. సో మనకు తెలిసిందే కదా, 9 ఉంటే 0, 1, 2, 3, 4. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం కలిపేసాము, ఒకటి యాడ్ చేసాము, యాజ్ ఇట్ ఈజ్గా దాని నెంబర్ వేసేసాము. సో 4,29,999 ఆఫ్టర్ నంబర్ 4,30,000. ఎలా ఉంది? చిటికలు అయిపోయిందా? నెక్స్ట్ మిడిల్ నెంబర్స్కి వెళ్దాం. నెక్స్ట్ మనం మిడిల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. 467, 469, 694, 696. ఈ విధంగా జనరల్ మన పుస్తకాలు ఉంటుంది. సో మనం క్లూ ఇస్తాం, మిడిల్ నెంబర్స్ అంటే ఆఫ్టర్ నెంబర్ వేసేయండి. ఓకే, దాని ప్రకారం 67 తర్వాత 468 వేసేస్తాడు బాబు. అదేవిధంగా 694 తర్వాత 695 వేసేస్తాడు. ఈజీగా చేస్తారు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కష్టమైనవి వాళ్లకు ఈజీ చేస్తే వీటిని. సో మిడిల్ నెంబర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆఫ్టర్ నంబర్ ఫార్ములాను యూజ్ చేయాలి. ఆఫ్టర్ నంబర్ ఫార్ములా ఏమి? 9s బదులు 0 వేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, 9 బదులు 0 వేసుకోవాలి, ఈ 9 బదులు 0 వేసుకోవాలి. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఒకటి కలిపాము, తర్వాత 3 యాజిటీజ్ వేసుకున్నాం, ప్లస్ ఇక్కడ యాజిటీజ్గా 9 బదులు 0 వేసుకోవాలి. 0 ఇక్కడ ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ కలిపే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కలిపేసాము. రిమైనింగ్ యాజిటీజ్గా వేసుకున్నాము. ఇది చాలా జాగ్రత్తగా వినండి. 9 బదులు 0 వేసుకున్నాం, ఈ 9 బదులు 0 వేసుకున్నాం, ఈ 9 బదులు 0 వేసుకున్నాం, ఈ 9 బదులు 0 వేసుకున్నాం. కలిపే అవకాశమే రాలే. ఎక్కడ కలపాలి? చివరిలో ఒకటి వేసేద్దాం. సో 9,999 ఆఫ్టర్ నంబర్ 10,000. 10,000 ఆఫ్టర్ నంబర్ 10,001. ఇక్కడ వచ్చే వరకు 5,39,999. సో 9 బదులు 0, ఈ 9 బదులు 0, ఈ 9 బదులు 0, ఈ 9 బదులు 0. ఒకటి కలపాలి కాబట్టి 3కి 1 కలిపాము, 4 అయింది. సస్టీజ్గా 5 వేసుకున్నాం. సో 5,40,000 అయింది. 3,39,999 and 5,40,000. One between number is 5,40,000. ఓకే, ఎలా ఉంది? చిటికలో అయిపోయిందా? నెక్స్ట్ వీడియోలో బిగ్ అండ్ స్మాల్ నంబర్స్ను చిటికలో ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యూ వాచ్ ద వీడియోస్ బట్ నాట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ కరీం. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బై.